మీకు అభ్యంతరం లేకపోతే ఆయన పిలుచుకొస్తాను. వద్దు. పెద్దవాళ్ల దగ్గరికి మనం వెళ్ళడం పద్ధతి కానీ వాళ్ళు రావడం పద్ధతి కాదు. ఆయన్ని చూడ్డానికి మనమే వెళ్దాం. మీ పద్ధతులు ప్రవర్తన చూస్తుంటే నిజంగా ఈ అమ్మాయి అమెరికాలోనూ పుట్టి పెరిగిందా అనిపిస్తుంది. సంస్కృతిని ఆచారాల్ని మర్చిపోలేని తల్లిదండ్రుల దగ్గర పెరిగిన పిల్లలు ఏ కంట్రీలో పుట్టినా మూలాలను మర్చిపోరు. గ్రేట్. నేను ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను, తర్వాత వెళ్దాం. బాయ్. బాయ్. జ్వాల, మా నాన్న నన్ను చూడాలని ఆశపడుతున్నారట. విన్నాను. నేనొకసారి వెళ్ళి. తప్పకుండా వెళ్ళు, కానీ జ్వాలలా వెళ్ళి జ్వాలలాగే తిరిగిరా. అనుబంధాలకు కరిగిపోయి నిన్ను నీవు వాళ్లకు పట్టించకు. జ్వాల, ఒక విధంగా నీకు ఇది అగ్ని పరీక్ష. చందు, చెప్పాను కదా అంకుల్, అచ్చం చందులానే ఉంటుందని. తనే జ్వాల. జ్వాల, రామ్మా లోపలికి రా. మీరేంటి చూడగానే నాన్న అనేశారు? మీకెలా తెలుసు? ఆ కళ్ళల్లో నీళ్లు చూస్తే చాలు ఆయనే చందు ఫాదర్ అని చెప్పొచ్చు. కమ్. కూర్చోండి. నేనిప్పటికీ నమ్మలేకపోతున్నానమ్మా. నువ్వు నిజంగా జ్వాలవేనా? ఇదే మాట అందరూ అంటున్నారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే చందు పట్ల మీకున్న ప్రేమెంతో తెలుస్తోంది. నేనే చందునని ఒక్క అబద్ధం చెప్దామనిపిస్తుంది. అక్క, నువ్వు సారీ, మీరు చందుని, మీ అక్కని. తను మా చైర్మన్ గారు అమ్మాయి జ్వాల. నా కూతురని అనుకోవచ్చా అమ్మా? బిడ్డల్ని ఇంతగా ప్రేమించే తండ్రి నన్ను కూతురు అనుకుంటానంటే నేనేమంటాను నాన్న? నన్ను మీ సొంత కూతురిలా అనుకోండి, అలాగే ట్రీట్ చేయండి. అలాగేనమ్మా. భువనా, చందు? చందు కాదే, జ్వాల. జ్వాల? అవునా ఆంటీ, మా చైర్మన్ గారు అమ్మాయి. ఈ మధ్య స్టేట్స్ నుంచి వచ్చారు. అచ్చు చందులాగే ఉంది. నన్ను మీ చందునే అనుకోండి. పోయిన వాళ్ళ గురించి మనకెందుకులేమ్మా. ముక్కు మొహం అచ్చు చందులాగున్నా మిగిలిన దేంట్లోనూ నీకు దానికి అసలు పోలికే లేదమ్మా.
నువ్వెక్కడా అదెక్కడా చక్కగా బొమ్మలా ఉన్నావు. అవును, ఈ ఇంట్లో మా చెల్లెలుండాలే. చెల్లెలా? ఎవరు? శ్వేత. శ్వేత ఎక్కడా? నీకెలా తెలుసమ్మా? కార్తీక్ చెప్పాడు. తను కాలేజీకి వెళ్ళిందమ్మా. నిన్ను చూసుంటే చాలా సంతోషించేది. తర్వాత అయినా చూస్తుందిలే నాన్న. కాకపోతే ముందే ప్రిపేర్ చేయండి, లేదంటే మీలాగా అమ్మలాగా షాక్ అవుతుంది. నిన్ను చూస్తుంటే నా బిడ్డ తిరిగొచ్చిందా అనిపిస్తుందమ్మా. చెప్పానుగా, నేను మీ బిడ్డనేనని. మీ ప్రేమని చూస్తూ ఉంటే నాకు ఈ బిజినెస్ లేకపోతే మీతోనే ఉండిపోయేదాన్ని, మీ చందులా. మమ్మీ ఆవిడకన్నా తీసుకురాపో. ఆవిడ ఈవిడ కాదు, అక్క. అక్క అనాలి, ఓకే? ఓకే. బట్ ఇప్పుడు నాకేమీ వద్దు. మీ ప్రేమతో నా కడుపు నిండిపోయింది. ఆఫీస్లో పనుంది, ఒకసారి కనిపించిపోదామని వచ్చాను. ఇంకొంచెం సేపు ఉండమ్మా. ఒక రోజంతా మీతోనే ఉండేలా మరోసారి వస్తాను. కార్తీక్ మీ గురించి చెప్తే చూసిపోదామని వచ్చాను. చూశాక వెళ్ళాలనిపించడం లేదు, కానీ వెళ్ళక తప్పదు. వస్తాను నాన్న. అలాగేనమ్మా. వస్తానమ్మా. ఈయన మొహంలో ఇన్నాళ్ళకి ఇంత ఆనందాన్ని చూశాను. అప్పుడప్పుడు ఇలాగే వస్తుండమ్మా. అలాగే. విశాల్, వస్తాను. సరే అక్క, జాగ్రత్త. శ్వేతని అడిగానని చెప్పు. ఓకే. వస్తాను అంకుల్. నిజంగా మీరు జ్వాలేనా? ఎందుకు అలా అనిపించింది? రాఘవరావు గారింట్లో మీ ప్రవర్తన చూస్తుంటే అలా అనిపించింది. చనిపోయిన చందు కోసం వాళ్ళు పడుతున్న తపన చూస్తూ ఉంటే నిజంగా నన్ను నేను మర్చిపోయాను. నేనే చందు అయితే బావుండుననిపించింది. మీ ప్రవర్తన కూడా చందులానే ఉంది. ఎందుకని? వాళ్లతో మీరు ప్రవర్తించిన విధానం, వాళ్ల పట్ల మీరు చూపించిన అభిమానం. చందు కూడా జ్వాలానే ప్రవర్తిస్తుంది. పోనీలేండి, ఈ విధంగా అయినా ఆ కుటుంబాన్ని సంతోషపెట్టగలిగాను. ఇంతకాలం వ్యాపార ప్రపంచంలో మీ చురుకుదనాన్ని చూసి మీలో ఎన్ని ఎమోషన్స్ ఉంటాయి అనుకోలేదు. ఎమోషన్స్ ప్రతి మనిషిలోనూ ఉంటాయి. అవి సందర్భాన్ని బట్టి బయటకొస్తాయి. ఎప్పుడూ బిజినెస్ ఆలోచనలతో గడిపే నాకు ఆ కుటుంబంతో పరిచయం చిన్న రిలీఫ్. రియలీ ఐ ఎంజాయ్డ్ ఇట్. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. వాళ్లతో నా రిలేషన్ ఇంతటితో కట్ అవ్వకూడదు. నా వల్ల వాళ్ళకి సంతోషం కలుగుతున్నందుకు ఐ విల్ స్పెండ్ సమ్ టైమ్ ఫర్ దెమ్. మీలో ఎంత మంచితనం ఉంటుందని నేను అనుకోలేదు. రియలీ గ్రేట్. వచ్చారా? ఏమన్నారు రాఘవరావు గారు? జ్వాలను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారా? హ్యాపీయా? వాళ్ళ ఆనందాన్ని మాటల్లో చెప్పలేనంటీ. నిజంగా చందునే వచ్చిందా అనంత ఆనందపడ్డారు. వాళ్ళకే కాదంటీ, జ్వాలను
ఆ ఇంట్లో తన ప్రవర్తన చూస్తుంటే తను జ్వాలా చందువా నాకే అనిపించింది. ఆ ఇంట్లో అందరూ తెలిసినట్టు అన్నీ తెలిసినట్టే ప్రవర్తించింది. షీఈ్ వెరీ ఇంటెలిజెంట్. చాలా రోజుల తర్వాత రాఘవరావు గారి మొహంలో ఆనందం చూశాను ఆంటీ. ఫోన్లే కార్తీక్, స్వంత కూతుర్లా పెంచుకున్న చందు దూరమై బాధపడుతున్న ఆయనకు ఓ చిన్న ఓదార్పు. అవునా ఆంటీ? నేను ఇక బయలుదేరతాను. అలాగే. బాయ్ జ్వాల. బాయ్. సారీ మమ్మీ. సారీ నాకెందుకు? ఇది నీ సమస్య. ఏం చేయాలో నువ్వు నిర్ణయించుకో. స్ట్రాంగ్గా ఉండి గెలుస్తావో, ఇలాంటి బలహీనతలతో ఓడిపోతావో. వాళ్ళని చూడగానే నాకే తెలియకుండా ఎమోషనల్ అయ్యాను. కంట్రోల్ చేసుకోలేకపోయాను. కంట్రోల్ చేసుకోక తప్పదు. ఈరోజు కార్తీక్ అనుమానం వచ్చింది, రేపు అది నిజమని తెలుస్తుంది. తాత్కాలిక బలహీనతల వల్ల శాశ్వతంగా నువ్వేం కోల్పోతున్నావో గుర్తుంటే నువ్విలా ప్రవర్తించుంటావు. వాళ్ళందరూ ఎక్కడికి పోరు. రేపు నువ్వు నీ టార్గెట్ చేరుకున్నాక వాళ్ళందరూ నీ చుట్టే ఉంటారు. రేపు అలా ఉండాలి అంటే ఇప్పుడు నువ్విలా ఉండకూడదు. అలాగే మమ్మీ. ట్రై టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్. చందు, పాలమేగడితో చేసిన అచ్చ తెలుగు అజంతా శిల్పం లాంటి నిన్ను నా సొంతం చేసుకోవాలని ఎంతో ప్రయత్నించాను. నా ప్రయత్నాల్ని వమ్ము చేశావు. నీ దయ కోసం ఎదురు చూసిన నాకు సటకోపురం పెట్టి నైవేద్యం మొత్తం కార్తీకడికిచ్చావు. విధి అడకవాళ్ళ రూపంలో నన్ను వెక్కిరించి మీ ఇద్దరిని ఒకటి చేసింది. వాడి బిడ్డకు నిన్ను తల్లించేసింది. కానీ నేను అన్నానా? ఎక్కడున్నావా? ఎందుకనలో తెలుసా? నువ్వు నాకు దక్కకపోయినా నీ కడుపులో పెడుతున్న బిడ్డ ద్వారా వచ్చే కోట్ల రూపాయలు నాకు దక్కకపోతాయని కాచు కూర్చున్నాను. నువ్వేమో తూర్చని ఎగిరిపోయావు. మళ్ళీ ఎగిరిపోయిందంటే కానీ నువ్వు చాలా మంచిదాన్ని చందు. పోయాక జ్ఞానోదయం అయ్యింది. చందు, అప్పుడంతే ఇప్పుడంతే ఆటల మట్టి పోలేదు నీకు. వస్తున్నాను చందు. నువ్వు మళ్ళీ నా కోసం ఎందుకు వచ్చావు చందు? నాలో నిద్రపోయిన కోరికల్ని మళ్ళీ నిద్ర లేపా. జ్వాలా, నా కోసమే పుట్టావు కదూ. నన్ను ఆనంద డోలికల్లో తేలి ఆడించడానికే వచ్చావు కదూ. వర్ణానికి అందని అందం నా సొంతం కావాలి. నీ ఆస్తి నాది కావాలి. నీవు నాదానివైనప్పుడు నీదేదైనా నాదేగా. చందులోనైనా కార్తీకనే మచ్చుంది. కానీ నువ్వు మళ్ళీ నేను ముచ్చానివి. నీకోసం ఎవరిని ఎదురిస్తాను. దీన్ని ఎలాగైనా సాధించుకుంటాను. దక్కించుకుంటాను జోలా నిన్ను. ఏం చేస్తున్నావురా? అదే దుమ్ము దులుపుతున్నారు. దుమ్ము చేత్తో దులుపుతారు గాని నోటితో కాదురా. అది సరే గాని ఏంటి ఇంత సడన్ గా ఎంట్రీ? నీతో మాట్లాడాలని వచ్చాను. దేని గురించో? ఏంటి విషయం? ఈ ఇంటికి లక్ష్మీ కళ నువ్వు లేదురా. ఉన్నావుగా.
నాదే ఉంది. ఈ ఇంటి లక్ష్మి పూజ వెళ్ళిపోయింది. లక్ష్మిని తీసుకొస్తుందనుకున్న చందు కూడా వెళ్ళిపోయింది. అందుకే ఈ ఇంటికి లక్ష్మీదేవిని తీసుకురావాలను. ఏముంది, రాహుల్ గారికి ఫోటో తీసుకొస్తాడు. ఎలారా నా తమ్ముళ్ళ పుట్టావు? ఇప్పుడు నేనేమన్నానక్క? అంత వివరంగా నేను చెప్పలేను గాని జ్వాల గురించి నీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం గురించి ఎందుకు లేక తన అభిప్రాయం కనుక్కో. నిన్నో మాట అడుగుదామని అడిగాను. తనని ఈ ఇంటి లక్ష్మీదేవిగా తీసుకురావాలనుకుంటున్నాను. నీ లైఫ్లో నువ్వు ఆలోచించిన దానిలో ది బెస్ట్ ఆలోచన ఇదే. బిడ్డ గురించి తల్లిగా ఆ మాత్రం ఆలోచించకపోతే ఎలా? బిడ్డ గురించా? అవునరా, రాహుల్ జ్వాల జంట ఎలా ఉంటుంది? అంటే అవునరా, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నాను. అక్క, అదేంటక్క? ఆ రాహుల్ గారి ఫణిభూషణ్ కూతురికి ఇచ్చేద్దాం అనుకున్నాం కదా. అది ఒక్కపటి మాట. కానీ ఇప్పుడు కుబేరుడి కూతురు కళ్ళ ముందు కనిపిస్తుంటే కుచేరుడి కూతురుతో పనే ఉంది. వాళ్ళిద్దరికి వయసులో తేడా ఉందిగా. చందుకి నీకు తేడా లేదా? మరి పెళ్లి చేయలా? ఇది అంతే. అందుకేగా నా బతికిలా తగలాడింది. అది కాదక్క, అయినా జ్వాల ఒప్పుకోవాలిగా. ఒకవేళ జ్వాల ఒప్పుకున్నా వాళ్ళ అమ్మ ఒప్పుకోవాలి కదా. ఒప్పుకునేలా చేద్దాం, మనం కల్పిద్దాం. వద్దనుకున్నది దూరం చేసుకోవడం ఎంత సులభమో, కావాలనుకున్నది దగ్గర చేసుకోవడం అంతే సులభం. ఈ వ్యవహారంలో ఎవరూ అడ్డుపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. అది చెప్దామని వచ్చాను. ఎలా ప్లాన్ చేస్తావో నీ ఇష్టం. అక్క, కోట్లు నువ్వు కొట్టేసి కోహ్నూరు వజ్రం లాంటి జ్వాల నీ కొడుకు కట్టబెట్టాలని చూస్తావా? అక్కోయ్, నేను నీ రక్తం పంచుకునే పుట్టాను. మాకు ఉన్నాయమ్మ తెలివితేటలు. ఇస్తాగా. కాజా. జ్వాల ఆస్తి ఎట్టి పరిస్థితుల్లోనూ నాకే దక్కాలి. నువ్వు అడ్డుపుల్ల కాకూడదనే నీకు చెప్పాను. అర్థం చేసుకుని అడ్డు తొలగితే తమ్ముడిగా మిగులుతావు. కాదని అడ్డు తగిలితే అధఃపాతాళానికి తొక్కేస్తాను. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదిలేటట్లేదు. ఈ కోమలి వెళ్ళేటట్టు లేదే. డాక్టర్ లేడనుకుంటే ఈమె తిష్ట వేసింది. ఇప్పుడు ఎలాగబ్బా? హలో, యా వస్తున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటి ఇక్కడ? ఏం లేదు మేడం, వార్డులోకి వెళ్తున్నాం. మేడం, మీ గురించే వస్తున్నాను. పేషెంట్కి ఎలా ఉంది? ఓకే మేడం. డాక్టర్ మిత్ర గారు లేరు. సమయానికి ఎవరు లేకపోయేసరికి మీకు ఫోన్ చేశాను. ప్రాబ్లం ఏం లేదుగా? ఏం లేదు మేడం. ఓకే.
సంకలో పిల్లని పెట్టుకుని ఎక్కడెక్కడో వెతికినట్టుంది. సారీ మేడం. ఇది హాస్పిటల్, పేషెంట్స్ కూడా తిరుగుతూ ఉంటారు. ఇలా చూసుకోకుండా తిరిగితే ఎలా? సారీ మేడం, సారీ. ఆగు. ఏంటా ఫైలు? 4వ వార్డులో ఉన్న పేషెంట్ రామూర్తిది మేడం. అతని వార్డ్ అట్టుంటే ఇట్నుంచి చూస్తున్నావేంటి? అది ఫైల్ డాక్టర్ గారికి చూపించాలని. డాక్టర్ గారు లీవ్లో ఉన్నారని తెలీదా? మర్చిపోయాను మేడం. ఏది? ఒకసారి ఆ ఫైల్ ఇవ్వు. ఇవ్వు. ఎవరికి సంబంధించిన ఫైల్ అన్నావు? అది పేషెంట్ రామూర్తిది మేడం. రామూర్తి ఫైలా ఇది? ఎలా కనిపిస్తున్నాను నీకు? లేదు మేడం, రామూర్తిదే. షటప్. డాక్టర్ గారి రూమ్లో ఉన్న ఫైల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అది సార్కి చూపించాలని రామూర్తి ఫైల్ తీసుకెళ్ళాను. మరి అక్కడేమైనా మారిందేమో మేడం. ఇంకోసారి పర్మిషన్ లేకుండా డాక్టర్ గారి రూమ్లోకి వెళ్ళకు. సారీ మేడం. ఈ ఫైల్తో దీనికేం పని? కావాలని చేసిందా లేక పొరపాటుగా చేసిందా? ఏదేమైనా కేర్ఫుల్గా ఉండాలి. రాహుల్, ఏంటి ఆలస్యం? ఇంటికి వచ్చినా బోర్ కదా మమ్మీ, అందుకే ఫ్రెండ్స్తో ఉన్నాను. భోంచేసావా? చేశాను మమ్మీ. నువ్వు చేసావా? లేదురా, నీకోసం ఎదురు చూస్తున్నాను. అదేంటి నా కోసం వెయిట్ చేయడం దేనికి? నిద్ర రావడం లేదురా. మనసులో ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఏమైంది మమ్మీ? నీ గురించే నా ఆలోచన. పూజ చూస్తే అలా అయిపోయింది. తన కోసం ఎంత ట్రై చేస్తున్నా ఎక్కడుందో తెలియడం లేదు. కనీసం నీ లైఫ్ అన్నా మంచిదారిలో పెట్టాలని నా బాధ. జ్వాలను చూడు, తను తల్లి చాటు బిడ్డ. తన తల్లి మాట జవదాటదు. అందుకే ఈరోజు ఈ స్థాయిలో ఉంది. కానీ పూజ నా మాట తప్ప అందరి మాట వింటుంది. నన్ను తప్ప అందరినీ అభిమానిస్తుంది. జ్వాల లైఫ్ చూడు, గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఇంత చిన్న వయసులోనే చైర్మన్, మిలియనీర్. ఒక్కతే కూతురు. అందం, హోదా, పలుకుబడి ఇన్ని ఉన్నా అణుకువ, పెద్దల పట్ల గౌరవం. అలాంటి అమ్మాయి ఈ రోజుల్లో చూద్దామన్నా దొరకదు. ఈ టైంలో తన టాపిక్ ఎందుకు మమ్మీ? మంచి గురించి మాట్లాడుకోవడానికి టైంతో పనే ఉందిరా. ఏ, నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదా? ఇష్టం కాదు, గౌరవం. ఒక మంచి అమ్మాయి అన్న ఫీలింగ్. ఆ మంచి అమ్మాయి మన ఇంటి కోడలైతే తను మన ఇంటి కోళ్ళ ఎలా అవుతుంది? ఏ, నువ్వు చేసుకుంటే అవదా? మరి నిన్నటి వరకు నిషానే ఇంటి కోళ్ళన్నావు. నిషా ఏముందిరా తన దగ్గర? జస్ట్ కోటీసుర్రాలు. జ్వాల మిలియనియా. నేల మీద ఉన్నవాడు మిద్దె మీద ఉన్నవాడిని చూస్తాడు, మిద్దె మీద ఉన్నవాడు పై మిద్దెవాడిని చూస్తాడు. కాని మేడపైన ఉన్నవాడు నేల మీద ఉన్నవాడిని చూడడు. అలాగే మేడపైన ఉన్న జ్వాలను వదిలేసి నేల మీద ఉన్న నిషాని చూడకు. చూడమని నువ్వే అన్నావు, ఈరోజు చూడొద్దని నువ్వే అంటున్నావు. తల్లిగా నీ గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆ మాట అనొద్దు మమ్మీ. అమ్మ అనే పదానికి నువ్వు చాలా దూరం. నా పెళ్లి విషయంలో కూడా నీ వ్యాపారాల గురించి, నీ ఎదుగుదల గురించి ఆలోచిస్తున్నావు. నా ఎదుగుదల నీ ఎదుగుదల కాదా? అలాంటి ఎదుగుదల నాకొద్దు. అలాంటి అమ్మాయిని కల్లో కూడా నీ భార్యను చేసుకోలేవు. కళ్ళలో కూడా చేసుకోలేని అమ్మాయి నాకెందుకు? కళ్ళ ముందున్న శ్వేత చాలు. శ్వేత 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 ఏముందిరా దాని దగ్గర? అందమైన మనసు ఉంది. అది సరిపోదని ఇదివరకే చెప్పాను. అది చాలు నేను చెప్పాను.
తల్లికి ఎదురు చెప్పే స్థాయికి ఎదిగావా? తల్లిగా నువ్వు ఆలోచించినప్పుడు బిడ్డగా నేను చేయవలసింది ఇదే. రాహుల్, నా మాట వినరా. నీ జీవితం పూలపాన్పు అవుతుంది. నాకు నచ్చింది రాళ్ల పాట అయినా నాకు ఇష్టమే మమ్మీ. కాళ్ళు కట్టైనా సరే ఈ పెళ్లి జరిపిస్తాను. అలాగే నా పాడి కట్టాన్ని కూడా ఏర్పాట్లు చేయి. రాహుల్, అరవకు మమ్మీ. నీ అరుపులకు భయపడే స్థాయిని దాటేలా నువ్వు ఎప్పుడో చేసావు. జ్వాల నేను ఎట్టి పరిస్థితిలో చేసుకోను. శ్వేతే నా భార్య, అది ఫిక్స్. ఇదే నీ నిర్ణయం అయితే జ్వాల ఈ ఇంటి కోడలు. అది నా నిర్ణయం. సిద్ధంగా ఉండు. నువ్వేం తెలియమమ్మా. ఇప్పుడు నువ్వు మాట్లాడిన ప్రతి మాటలో తిరిగి ఆలోచించుడు. ప్రతి మాటలో స్వార్థం తప్ప నా మీద ఎక్కడైనా ప్రేమ ఉందేమో. అలాంటిది నీ మాట గౌరవించాల్సిన అవసరం నాకు లేదు. మంచిగా చెప్తే విన్నప్పుడు నేను చేయగలిగేది ఇదే. నాకు ఏది మంచి ఏది చెడో బాగా తెలుసు. తెలుసని నువ్వనుకుంటే సరిపోదు, నాకు అనిపించాలి. అప్పుడే నీ ఆలోచనని గౌరవిస్తాను. నా ఆలోచనలు గౌరవించే మార్పు నీకు ఈ జన్మలో రాదు మమ్మీ. వచ్చే జన్మ నీకు అవసరం రాదు. ఏ? నీ బిడ్డగా మళ్ళీ పుట్టాలని ఏనాడో దేవుణ్ణి కోరుకోవట్లేదు. ఏం తక్కువ చేశానరా నీకు? జ్వాల లాంటి ఒక గొప్ప అమ్మాయిని నీకు భార్యగా తీసుకురావాలని ట్రై చేయడం నా తప్ప? ఇంటి ముందు నువ్వు కొనిచ్చిన కారు, ఒంటి మీద ఈ డ్రెస్సు అన్నీ నీకు నచ్చినవే. కానీ ఇవి వస్తువులు. అందుకే నువ్వు చెప్పినట్టు అడ్జస్ట్ అయ్యాను. కానీ పెళ్ళి అనేది నా మనసుకు సంబంధించింది. నచ్చిన అమ్మాయిని చేసుకుని అడ్జస్ట్ కాలేను. పిల్లాడు కదా అని చెప్పాను. పెద్దవాడు అయ్యావని ఇప్పుడే అర్థమైంది. నీకు నచ్చిన దాన్ని ప్రేమించు, కానీ పెళ్లి మాత్రం జ్వాలతోనే జరుగుతుంది. నీ నిర్ణయం ఇదే అయితే నా నిర్ణయం నేను చెప్పాను. చూడు, ఇప్పటి వరకు నా బిడ్డవరే నీ నిర్ణయం అడిగాను. ఇప్పుడు నీ నిర్ణయంతో నాకు పని లేదు. ఈ యశోధర నిర్ణయం ఎప్పటికీ మారదు, ఎవరి కోసం మార్చుకోదు. అది నీ కర్మ. పిచ్చెక్కిస్తుంది. అర్జెంటుగా దాన్ని లైన్లో పెట్టకపోతే పిచ్చెక్కేలాగుంది. ఫోన్ చేస్తే ఫీల్ అవుతుందా? జ్యూస్ రెట్టింది కదా, ఫీల్ అవ్వకపోవచ్చు. ఏం చేద్దాం? అర్జెంటుగా ఎలాగైనా సరే జాల్ని కలవాలి. జాలతో ఏకాంతంగా గడపాలి. ఎలా? ఏంటిది? చోళకారులాగా ఉంది. రెండు కార్లు పక్క పక్కన. మీ ఇద్దరం పక్క పక్కన ఉండేది ఎప్పుడో. కారే టెంప్టింగ్గా ఉంది. ఒకవేళ ఒక్కతో వచ్చి ఉంటుందా, లేక కూడా సత్రకాయ కూడా వచ్చిందా? అదే వాళ్ళ అమ్మ కూడా వచ్చిందేమో అని. జ్వాల కారులా ఉందే. కార్ దగ్గర కూర్చుని వీడేం చేస్తున్నాడు?
జ్వాలని ఇలా ముట్టుకుంటే అబ్బా సూపర్. ఓ గాడ్, గాలిపోయిందేంటి? ఛ! జ్వాల, హాయ్ జ్వాల. ఇలా హాయ్. పని మీద వెళ్తున్నాను, మిమ్మల్ని చూసి ఆగొచ్చాను. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏదో పని మీద వెళ్తున్నట్టున్నాను, నేను వెళ్తాను. మిస్టర్ ఆది, నా కార్ టైర్ పంచర్ ఓ అయింది. అలాగా, పోనీ నేను డ్రాప్ చేస్తాను. మీకు ఇబ్బంది అయ్యో ఏమో? పర్వాలేదు, రండి, నేను డ్రాప్ చేస్తాను. ప్లీజ్. థ్యాంక్ యూ. షిట్, ఏమైంది? పంచర్ అయింది. ఓ నో, ఇప్పుడే కదా వచ్చారు, ఇంతలోనే గాలి ఎలా పోయింది? అదే నాకు అర్థం కావట్లేదు. ఏం పర్లేదు, ఒక హాఫ్ అన్ అవర్లో వీల్ చేంజ్ చేస్తాను. మ్, మీరేంటి ఇక్కడ ఆగారు? ఆ, ఆఫీస్కి బయలుదేరుతుంటే టైర్ పంచర్ అయింది. ఎలా? అదే అర్థం కావడం లేదు. చిల్లరగాళ్ళు తిరుగుతుంటారుగా, ఎవడో తీసుంటాడు. ఆటో పిలవమంటారా? ఎందుకు? బైక్ ఉందిగా. నా బైక్ మీద? నాకేం అభ్యంతరం లేదు. మీకేమైనా ప్రాబ్లమా? అదేం లేదు. సరే పదండి. ఆ, బాయ్ అది, సీ యూ. సారీ, హెల్ప్ చేయడం కుదరలేదు. పాపం చెయ్యాలని ట్రై చేశారుగా. కార్తీక్, ఇక్కడ బైక్ ఆపు. కాసేపు మాట్లాడి వెళ్దాం. పద. రా కార్తీక్. సారీ. సారీ దేనికి? అదే ఇందాక బైక్ మీద. మీ గర్ల్ ఫ్రెండ్ గుర్తుకొచ్చిందా? ఛా, అదేం లేదు. సిగ్గుపడకుండా చెప్పు కార్తీక్. పూజ గుర్తొచ్చిందా? పూజ గురించి మీకెలా తెలుసు? మమ్మీ చెప్పింది. మమ్మీకి తన ఫ్రెండ్ శ్రీధర్ అంకుల్ చెప్పారంట. శ్రీధర్ అంకుల్ తెలుసుగా, చాలా మంచివారు. బట్ చనిపోయారు. శ్రీధర్ అంకుల్ లేకపోతే ఈరోజు మా మమ్మీయే లేదు, మాకీ స్టేటసే లేదు. జీవితమే లేదనుకున్న మమ్మీకి కొత్త జీవితాన్నిచ్చారు. తన వ్యాపారంలో భాగస్వామిని చేశారు. సొసైటీలో తనకంటూ ఒక గుర్తింపునిచ్చారు. ఒక సాధారణ స్త్రీని తన గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో వైస్ చైర్మన్గా
తనతో సమానంగా హోదానిచ్చారు. అలాంటి శ్రీధర్ అంకుల్ని ఆ యశోధర వాళ్ళు చంపేశారు. వాళ్ళని వదలను, సర్వనాశనం చేస్తాను. శ్రీధర్ అంకుల్ ఆత్మకి శాంతి కలిగిస్తాను. మాకు ఆయన చేసిన సహాయానికి రుణం తీర్చుకుంటాను. ఐమ్ సారీ, అంకుల్ గుర్తొచ్చేసరికి కొంచెం ఎమోషనల్ అయ్యాను. అవును, నీ గర్ల్ ఫ్రెండ్ గురించి అడిగితే మాట్లాడవేంటి? మీరేంటి ఆ టాపిక్ వదిలేలా లేరు? పూజ నా గర్ల్ ఫ్రెండ్ కాదు. ఓహో, మరి ఇంకెవరు? కొంపదీసి రోమియో టైప్లో గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నారా? నా మనసులో ఉంది ఒకే స్త్రీ. ఆమె ఇప్పుడు లేదు, తన జ్ఞాపకాలు తప్ప. ఎవరు? చందు. నా చందు. తనని మర్చిపోవాలనే మీ మమ్మీ నన్ను మీ కంపెనీలో జాయిన్ చేశారు. కానీ అచ్చం చందులో ఉండి మిమ్మల్ని చూస్తుంటే నా చందు బతికిలేదన్న నిజాన్ని మర్చిపోతున్నాను. ఒక్కోసారి ఈ జాబ్ మానేద్దామా అనిపిస్తుంది, కానీ ఎందుకో మానేయలేకపోతున్నాను. మిమ్మల్ని చూస్తుంటే రూపంలో మీలా ఉన్న చందు స్వభావంలో కూడా మీలా ఉండుంటే నాకు దూరం అయ్యేది కాదేమో. నువ్వే చెప్పావు తను జ్ఞాపకమని. జ్ఞాపకాలతో జీవితమంతా గడపలేం. నువ్వు ప్రేమించిన వ్యక్తి దూరమైందని నిన్ను ప్రేమించే పూజని వదులుకోవడం ఎందుకు? తనని పెళ్లి చేసుకో. వయసుంది, సొసైటీలో స్టేటస్ ఉంది. హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేయాల్సిన వయసులో ఇలా స్పాయిల్ చేసుకోవడం ఎందుకు? నేను విన్నదాన్ని బట్టి పూజ కూడా మంచి అమ్మాయిలా ఉంది. అలాంటమ్మాయి మీ జీవితంలోకి వస్తే జ్ఞాపకాలు మాసిపోతాయి, కొత్త జీవితం మొదలవుతుంది. ఇక బయలుదేరదామా? నన్ను యశోధర ఇంటి దగ్గర డ్రాప్ చేయి. నేనా? యశోధర ఇంటికా? నేను ఆ ఇంటి ఛాయలకు కూడా రాను. ఈ విషయం ముందే చెప్పుంటే నేను ఆటోలో వెళ్ళేదానిగా. ప్లీజ్ కార్తీక్, రా. అక్కడికి వెళ్ళాలని మీరు చెప్పలేదుగా. అసలెందుకు రావు? గుర్తు చేసుకుని బాధపడేంత ఓపిక లేదు. పదండి, డ్రాప్ చేస్తాను. కార్తీక్, నీ దాన్ని కావాలని ఎన్నో కలలు కన్నాను. నీ ప్రేమ కోసం ఎంతో పోరాడాను. కానీ నువ్వు నాకు అందకుండా ఉండిపోయావు. చూసావా, నా మనసులో దాచుకోవాలనుకున్న నిన్ను ఇలా నా కడుపులో దాచుకునే అవకాశాన్ని ఆ దేవుడు నాకు ఎలా ఇచ్చాడో. ఇప్పుడిది నీ బిడ్డ కాదు, మన బిడ్డ. మన బిడ్డను నేను జాగ్రత్తగా చూసుకుంటాను. వాడి ఈ లోకంలోకి ఆరోగ్యంగా అచ్చు నీలాగా పుట్టేలా కేర్ తీసుకుంటాను. వాడు పుట్టాక నీ ద్వారా పొందలేని ప్రేమని వాడి ద్వారా పొందుతాను. నన్ను వదిలించుకున్నావని నువ్వనుకున్నావు, కానీ నేను నిన్ను వదులుకుంటానా? నువ్వు నా ప్రాణం. నువ్వు నేను మన బిడ్డ. బాగుంది కదా? ఏంటి ఇది? చందు బిడ్డను పట్టుకొని నీ బిడ్డలా ఫీల్ అవుతున్నావు? అది కార్తీక్కి చందుకి పుట్టబోయే బిడ్డ.
నీకు కార్తీక్కి పుట్టబోయే బిడ్డ కాదు, నీ బిడ్డ అనుకోడానికి. పిచ్చిదానా, కార్తీక్ని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాను. ఆ పెళ్లి జరుగుంటే ఈ పాటికి మా బిడ్డనే మోస్తుండేదాన్ని. అయినా కార్తీక్ బిడ్డంటే నా బిడ్డ కదా. శారీరకంగా ఏ రిలేషన్ లేకపోయినా మానసికంగా ఏనాడో నేను తన భార్యనయ్యాను. మా వాళ్ళు చేసిన తప్పుల వలన తను నాకు దూరం అయ్యాడు. లేకపోతే తను ఎప్పుడూ నావాడయ్యుండేవాడు. తన బిడ్డంటే నా బిడ్డతో సమానం. రక్తం పంచకపోయినా వాడి భారాన్ని కొంతైనా నేను మోస్తున్నాను కాబట్టి వాడు నాకు బిడ్డే. అంటే మా బిడ్డనేగా అర్థం. సంతోషపడ్డానికి మనకి మనమే ఏవేవో కారణాలు చెప్పుకోవచ్చని నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. ఎలాగైతేనే నువ్వు హ్యాపీగా ఉన్నావు, అది చాలు. కానీ ఈ హ్యాపీ ఎన్నాళ్ళు? ఓకే బాయ్. లోపలికి రా. నాకు పనుంది. లోపలికొచ్చి పలకరించి వెళ్ళొచ్చు కదా. నువ్వు వచ్చి వెళ్ళావని తెలిస్తే ఆంటీ ఫీల్ అవుతారు. వచ్చి పలకరించడం కాదు, పేక పిసికి చంపేయాలను. జ్వాల, లోపలికి రండి. చూడండి ఆంటీ, కార్తీక్ రానంటున్నాడు. పోనీ నువ్వొచ్చేయమ్మా జ్వాల. నేను బయలుదేరుతాను. బాయ్. రాజ్వాల, చూడండి ఆంటీ, మీరంత అభిమానంగా పిలుస్తుంటే కార్తీక్ రానంటున్నాడు. అభిమానం విలువ తెలియని వాళ్ళ గురించి మాట్లాడుకోవటం అనవసరం.